ప్రైజ్ ది లార్డ్. ప్రభువుతో ప్రతిదినం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుడు చెప్తున్న సంగతులు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడం ఆత్మీయ అభివృద్ధికి, అలాగనే క్షేమకరమైన ఆత్మీయ జీవితాన్ని మనం పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనకు దయచేసి ఉండగా దేవునికి వందనాలు, నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవదూతల యొక్క పరిచర్య గురించి తెలుసుకుంటున్నాం. దేవదూతలు మరి దేవుని పిల్లలకు ఏ విధంగా పనులు చేయటానికి దేవుని చేత నియమించబడ్డారో మనం తెలుసుకుంటూ వస్తున్నాం. మరి ఈ దినము హిజ్కియా రాజు యొక్క పరిస్థితిని మార్చిన దేవుడు హిజ్కియా రాజుకు సహాయం చేయటానికి తన దూతను పంపి ఎలాగున సహాయం చేశారో మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కీర్తనాకారుడు అంటున్నాడు కదా, 34వ కీర్తన 7వ వచనంలో, దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవదూత కావిలి ఉండి వారిని రక్షించును అని రాయబడి ఉంది. అనగా దేవుని యొక్క పిల్లలకు, దేవుని పిల్లలకు నిత్యము సహాయం చేయుటకు, మనతో ఉండటానికి, మనకు కలిగే కీడులలో నుంచి తప్పించడానికి దేవుడు మనకు దూతలను ఏర్పాటు చేశారు. మన పరిస్థితులలో, అనగా మనం ఏ పరిస్థితిలో వెళ్తున్నా కూడా వారు మనకు నిశ్చయంగా సహాయకులుగా ఉంటారని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. మరి ఇక్కడ హిజ్కియా రాజు ఎలాంటి సమస్య ఎదుర్కొన్నాడు అని అంటే, అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు మరి యూదా పట్టణం మీదికి, ప్రాకారములు గల పట్టణం మీదికి యుద్ధానికి వచ్చాడు. తన సైన్యాన్ని తీసుకొని తన పని వారితో మరి కబురు పంపాడు, లేఖ రాసి పంపాడు, బెదిరింపు లేఖ రాశాడు, ప్రగల్భాలు పలుకుతూ రాశాడు. నువ్వు ఎంతటి వాడవు అన్న రీతిగా మాట్లాడుతూ భయాన్ని కలిగించే మాటలు, మరి ఆ మాటలు చదువుకున్నటువంటి హిజ్కియా రాజు 19వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. చూడండి, 19వ అధ్యాయం 1వ వచనంలో, హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడు ఎల్యాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును, ప్రవక్తనైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనెపట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినం. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. మరి జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించినేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయమని రాజైన హిజ్కియా మరి యెషయా యొద్దకు తన సేవకుల ద్వారా వర్తమానాన్ని పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నిజముగా మరి రాజుకు వచ్చినటువంటి పరిస్థితి అదంతా కూడా వివరించి ప్రవక్త అయిన యెషయా దగ్గరికి విషయాన్ని చేరవేస్తాడు. అప్పుడు యెషయా ప్రవక్తను ప్రార్థించమని కోరుతాడు, హెచ్చుగా ప్రార్థించమని అంటాడు 4వ వచనం చివరి భాగంలో. అయితే యెషయా ప్రవక్త ఇలాగున మరి తన సేవకుల ద్వారా ఈ వాక్కును చెప్పి పంపిస్తారు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, తన దేశమందు కత్తి చేత అతని కూలజేతును అంటున్నాడు. అసలు అతడు మరి యొక్క యూదా దేశంలోనికే రాకుండా వెనుదిరిగిపోతాడు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అనగా దేవుని వాక్కు బయలుపరచబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చూడండి, హిజ్కియా రాజు ఈ మాటలు విన్న తర్వాత, రబ్షాకే పలికినటువంటి మాటలు విన్న తర్వాత చాలా భయంతో, కలవరంతో, ఆందోళనతో దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తాడు. సహాయం చేయమని ప్రాధేయపడతాడు. అయ్యా, ఇదిగో బెదిరిస్తున్నటువంటి సన్హెరీబు చేతిలో నుండి మమ్మలను రక్షించుము అని ప్రార్థన చేస్తాడు. మరి ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు హిజ్కియా రాజు యొక్క ప్రార్థన విన్నటువంటి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా వర్తమానాన్ని పంపిస్తాడు కదా. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మనము ఒక సంగతి నేర్చుకోవాలి. ఏమిటనగా, మనకి ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు వారికి, వీరికి, ఇరుగు పొరుగు వారికి, లేదా సన్నిహితులు అనుకున్నటువంటి వారికి చెప్పడం మనం చేస్తూ ఉంటాం. అయితే సమస్య వచ్చినప్పుడు నేరుగా దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళడం శ్రేయస్కరం. ఎందుకనగా అక్కడనే మనకు సమాధానం దొరుకుతుంది.
దేవుని యొక్క పాద సన్నిధిలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు జవాబు నిశ్చయంగా దొరుకుతుంది ఆయన పాద సన్నిధిలో. కాబట్టి హిజ్కియా రాజు ఎలాగైతే తన సమస్యను దేవుని సన్నిధిలో పెట్టాడో, ఆ పత్రాన్ని చదివి, ఆ బెదిరింపు లేఖని చదివి ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో విన్నవించాడు. కాబట్టి నీవు ఎవరి చేత బాధింపబడుతున్నావు, లేదా ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నావు, లేకపోతే నీవు ఎదుర్కొంటున్నటువంటి ఆ సవాళ్ళు ఏమిటి, ఆ అనారోగ్యం ఏమిటి, ఆ ఇబ్బంది ఏమిటి, ఆ కష్టం ఏమిటి, ఆర్థికపరమైన పరిస్థితులు, అప్పులు ఏమిటి, మరి ఇవన్నీ చూసి నీకు భయము కలవరం కలుగుచున్నదా? అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే భయపడొద్దు అంటున్నాడు. నేను నీకు సహాయకుడను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, అష్షూరు రాజు చేతిలో నుండి మరి హిజ్కియా రాజును ఎలాగూ తప్పించాడో అదేవిధంగా మనల్ని కూడా మరి అపవాది చేతిలో పడకుండా, శత్రువు చేతిలో పడకుండా, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలో చిక్కుకొని పోకుండా దేవుడు మనల్ని కాపాడుటకు ఆయన తన దూతను పంపుతారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని దూతను పంపి మరి మనకు సహాయము చేస్తాడు దేవుడు. మరి అష్షూరు రాజు యొక్క చేతిలో పడకుండా మరి దేవుడు హిజ్కియా రాజును తప్పించాడు. చూడండి, రాయబడింది 35వ వచనంలో ఇలాగన రాయబడింది, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేశాను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కలేవరములై ఉండిరి. చూసారా ప్రియమైన దేవునులారా, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాట 19వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడింది కదా. ఆ సన్హెరెబు మన యొక్క యూదా ప్రాంతంలోనికి అడుగు పెట్టలేడు. వదంతి విని అలాగనే వెనుకకు తిరిగి వెళ్ళిపోతాడు. అనగా తన రాజ్యం మీదకి మరొక రాజు యుద్ధానికి వచ్చాడని ఆ యొక్క వార్త విని వచ్చిన వాడు వచ్చినట్టుగానే వెనుదిరుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, వెనుదిరిగినప్పుడు జరుగుతున్నది ఏంటి? మరి చూడండి, ఒక దూత దేవుని యొక్క బిడ్డలకు ఏ విధంగా సహాయం చేస్తుందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి హిజ్కియా రాజు ప్రార్థించిన ప్రార్థన దేవుడు విన్నాడని యెషయా ప్రవక్త సమాధానం ఇస్తాడు. నువ్వు అష్షూరు రాజుకు భయపడి చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు అనే వర్తమానాన్ని కూడా హిజ్కియా రాజుకు పంపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అయితే సైన్యమంతా మరి సిద్ధపాటుగా ఉన్నారు యుద్ధం చేయటానికి. అష్షూరు సైన్యము నిలబడింది. అయితే దేవదూత ఏం చేశారు తెలుసా? ఒక్క దేవదూత ఆ రాత్రి తెల్లవారేసరికి జరిగిన కార్యం, అద్భుత కార్యం ఏంటంటే తెల్లవారేసరికి జరిగిపోయింది. ఏంటి అంటే రాత్రంతా కూడా మరి చూడండి 185,000 మందిని ఒక్క దూత హతమార్చారు. తెల్లవారేసరికి జరిగిన కార్యం ఇదే. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి మోసుకొని వచ్చిన ఏ సమస్య అయినా కానీ దేవుడు నిశ్చయంగా జవాబునిస్తాడు. అటువంటి సమస్యల నుంచి మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. మరి అష్షూరు చేతిలో పడకుండా, ఆ అష్షూరు రాజు యొక్క చేతిలో పడకుండా ఏ విధంగా హిజ్కియా రాజును దేవుడు తప్పించాడో చూసారా? ఆ దేవదూతను పంపి వారి సైన్యాన్ని హతమార్చి తెల్లవారేసరికి సైన్యం అలాగున పడి ఉన్నది. శవాలు గుట్టలుగా పడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఏం జరిగిందో తెలుసా? రండి చూద్దాం. 36వ వచనంలో అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నెనివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. నెనివే పట్టణంలో ఆయన నివసిస్తున్నాడు. మరి ఆ సందర్భంలో అతడు నిష్రోకు అను తన దేవత మందిరమందు బ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలెకును షెరెజెరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల మీదకి వచ్చిన సమస్య ఎలాగా వెళ్ళిపోయిందో, ఎలాగా తిరిగి దారి పెట్టిందో. కాబట్టి ఇక్కడ అష్షూరు రాజు కనబడకుండా పోయాడు. అనగా ఆ సమస్య అది ఎలాంటిదైనా సరే కనబడకుండా వెళ్ళిపోతుంది. దేవుడు నిన్ను సంపూర్ణంగా ఆ సమస్యల నుంచి బయటికి తీసుకురాగల సమర్థుడై ఉన్నాడు కనుక భయపడొద్దని వాక్యము సెలవిస్తుంది. కలవరపడొద్దని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఏమంటున్నారు? యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని రాయబడింది. మరి నీవు నేను దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు తప్పకుండా ఆయన ఇద్దరి నుంచి మనకు సహాయము దొరుకుతుంది. ఆయన తన దూతను పంపి మనల్ని సంరక్షిస్తాడు, మనల్ని ఆ సమస్య నుంచి విడిపిస్తాడు. మనకు నిత్యము ఆయన దూతలు పరిచర్య చేయటానికి, ఏ పరిస్థితిలోనైనా మనల్ని నడిపించటానికి దేవుడు మనకు సహాయకుడుగా మనకు దూతలు నియమించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకని దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావులుండి వారిని
రక్షించును అని రాయబడింది. చూసారా, రక్షించును, నిశ్చయంగా రక్షించును. మరి నువ్వు ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నావు? రోగంలో ఉన్నావా? బాధలో ఉన్నావా? ఇబ్బందిలో ఉన్నావా? ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నావా? ఒకటే పోరాటం వలె ఒకటి పోతే ఒక సమస్య నిన్ను వేధిస్తూ ఉన్నదా? అది ఏదైనా సరే ప్రియమైన దేవుని బిడ్డ, నేను భయపెడుతూ ఉందా? కలవరపెడుతూ ఉందా? నీ పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయా? మరి నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి అయినా, వ్యక్తి అయినా, ఆ స్థితిగతులు అవి ఏవైనా సరే, కానీ దేవుడు వాటిని మార్చగలడు. వాటిని కంప్లీట్గా మార్చగలడు. నీకు అనుకూలంగా మార్చగలడు. నీకు దీవెనకరంగా మార్చగలడు. నీ సమస్య అది ఎలాంటిదైనా సరే అది నిశ్చయంగా నేను వదిలిపోయేలా దేవుడు చేస్తాడు. విడిచిపెట్టేలా అసలు ఆ సమస్య రూపమే లేకుండా చేస్తాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మరి అష్షూరు రాజు యొక్క చేతిలో పడకుండా దేవుడు మరి ఇశ్రాయేలీయులు అనగా మరి హిజ్కియా రాజును ఏ విధంగా అయితే తప్పించాడో, రక్షించాడో, అదేవిధంగా మరి సమస్యను ఎదుర్కొంటున్న, రోగాన్ని ఎదుర్కొంటున్న, బాధను ఎదుర్కొంటున్న, ఇబ్బందిలో సతమతమవుతున్న నిన్ను కూడా దేవుడు తప్పకుండా తన దూతను పంపి సహాయం చేస్తారు, విడిపిస్తారు, నిన్ను రక్షిస్తారు. మరలా ఆ సమస్య కనపడకుండా సమూలంగా దానిని నాశనం చేస్తారు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కదా. యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడంట, ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక నీవు ఆశ్రయించావు కాబట్టి తప్పకుండా దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. మరి తన దూతను పంపి నీకు మేలు చేస్తాడు. కాబట్టి ప్రతి సమస్య నీవు ఎక్కడో వీళ్ళకి చెప్తే మేలు, వాళ్ళకి చెప్తే మేలు, వాళ్ళు నాకు సహాయం చేస్తారు, వీళ్ళు నాకు సహాయం చేస్తారు అనే దానికంటే కూడా నేరుగా దేవుని పాద సన్నిధికి ఆ సమస్యను తీసుకురావటం వల్ల నీకు గొప్ప మేలు జరుగుతుంది. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలని రాయబడింది కదా. ప్రియమైన దేవుని బిడ్డ, మరి నీ సమస్యను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, కలవరపడుతున్నావేమో, భయపడద్దు. దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నాడు. తన దూతను పంపి నీకు నిశ్చయముగా సహాయం చేయుటకు ఆయన ఇష్టపడుతున్న దేవుడిగా ఉన్నాడు. కనుక సమస్యకు భయపడి కృంగిపోయి కలత చెంది మరి జీవితంలో నష్టాన్ని తెచ్చుకోవద్దు. దేవుని వైపు చూడు, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తారు. కాబట్టి నీ యొక్క ప్రతి సమస్య దేవుని దగ్గరికి తీసుకురా, ఆయన పరిష్కరిస్తాడు. అట్టి కృపా దీవెన సమృద్ధిగా పొందుకుందాముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, మహనీయుడా, గొప్ప దేవా, అవును దేవా. హిజ్కియా రాజు మరి అష్షూరు రాజుకు భయపడి, సన్హెరీబుకు భయపడి ఎంతో కలత చెంది నీ సన్నిధానంలో ప్రార్థించగా దేవా, ఆ ప్రార్థన విని మరి సహాయం చేసిన దేవా మీకు వందనాలు అయ్యా. మీరు దూతను పంపి ఆ రాత్రి 1,85,000 మందిని హతమార్చావు తండ్రి, మీకు స్తోత్రాలు. అవును దేవా, మా యొక్క సమస్యలు ఎంత బలమైనప్పటికీ కూడా వాటిని దేవా సమూల నాశనం చేసే దేవుడవు, అవి కనబడకుండా చేసే దేవుడవు తండ్రి. అందుని బట్టి కృతజ్ఞతలు. ఇదిగో ప్రభా, మరి ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి బిడ్డ ఎవరైతే సమస్యలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, బాధలో ఉన్నారో, కష్టం ఎదుర్కొంటూ ఉన్నారో ప్రభువా సహాయం చేయండి నాయన. మిమ్మల్ని ఆశ్రయించుచుండగా మీరే మేలు చేయమని మొరపెట్టుకుంటున్నాం దేవా. తప్పక నువ్వు సహాయం చేసే దేవుడు, శ్రమలో నుండి విడిపించే దేవుడు, మమ్మను మీ దూతను పంపి రక్షించే దేవుడవు గనుక నిశ్చయంగా నాయన బిడ్డలకు నీ రక్షణ దొరుకుతూ ఉండగా మీకు వందనాలు, నిండు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం దేవా. మీరు మాతో ఉండి మా సమస్యలన్నిటిలో నుండి మమ్మల్ని విడిపించి మాకు సహాయం చేయించినందుకే మీకు వందనాలు తండ్రి. కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.